నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల శ్రీకారం చుట్టారు. 303 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసి కొబ్బరికాయ కొడితే పనులు పూర్తి కావాల్సిందే అన్న నమ్మకాన్ని ప్రభుత్వంపై కల్పిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తున్నారన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్షంతలు వేసేయండి అమ్మా, అందరూ వేసేయండి అమ్మా అమ్మా ఒకరు తల్లి ఏమ్మా ఏమ్మా అమ్మ కొద్దిగా ఇంకా జరగండి, కొద్దిగా జరగండి. రెండు పక్కల ట్రైన్ ఒక్క నెలలో పూర్తి మాట్లాడాలమ్మా. మమ్మ సైడ్ రమ్మ మమ్మ సైడ్ రా మమ్మ పాప మమ్మ ఒక సైడ్ రమ్మ మమ్మ మేడం 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 ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. రాబోయే వారం రోజుల్లో మరో 198 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం 303, దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా గ్రామాల్లో కూడా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు, ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి 191 కోట్లు. మరీ ముఖ్యంగా బైపాస్ రోడ్లో 75 కోట్లతో 2 ఫ్లైఓవర్లు నిర్మాణం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు, 18 గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, వివిధ శాఖల కింద విద్యుత్ శాఖ, ముఖ్యంగా నగర కార్పొరేషన్, వీటన్నిటి పరిధిలో మొత్తం కూడా ఈ పనులు ఒక జాతరని తలపించి సాగుతున్నాయి. ఎక్కడా కూడా అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజల సూచనలు, సలహాలు తీసుకున్నాం. వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ ఆ యొక్క రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కోరితే అక్కడ మొత్తం కూడా చేయడం జరిగింది. ఈరోజు 105 శంకుస్థాపనల్లో కొన్ని శంకుస్థాపనల్లో నేను, నాతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు, పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు షంసుద్దీన్ కొన్ని చోట్ల మేము పాల్గొన్నాం, పర్యవేక్షించాం. కొన్ని చోట్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అదేవిధంగా షాబీర్ ఖాన్, అదేవిధంగా మన జలదంకి సుధాకర్, వీరు కొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది. మరో కొన్ని చోట్ల నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు, వారు కొన్ని చోట్ల ఈ యొక్క శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. మరికొన్ని చోట్ల మా యొక్క తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచెల నాయుడు మరికొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది.
ఇలా ఒకరు కాదు రెండు కాదు, నేను కానీ మాజీ మేయర్ భానుశ్రీ కానీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ మా పార్టీ ముఖ్య నేతలు కానీ అందరం కలిసి ఈరోజు ఈ 105 శంకుస్థాపనలో కొన్ని చోట్ల కొంతమంది పాల్గొన్నాం. అన్ని చోట్ల కూడా ఎవరో ఒకరం పాల్గొన్నాం. ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలు చేయలే. ప్రజల చేతే శంకుస్థాపనలు చేయించాం. స్థానిక మహిళల చేత, స్థానిక వయోవృద్ధుల చేత, స్థానిక యువకుల చేత శంకుస్థాపనలు చేయించాం. ఉదయం 6:30కే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే 6:30 నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం. ఈ యొక్క పనులు శంకుస్థాపనలు చేయటమే కాదు, మీడియా ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు కల్లా ఈ శంకుస్థాపనలన్నీ, ఈ వారం జరిగే శంకుస్థాపనలు 17వ తారీఖుతో పూర్తవుతాయి. రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి, ఖచ్చితమైన 20వ తారీఖు లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి, ఖచ్చితమైన తేదీ చెప్తున్నా, మే 20వ తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే 20వ తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు. మే 20వ తారీఖున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 303 అభివృద్ధి పనులకి 606 మంది పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ ఒకే రోజు ఒకే సమయంలో 303 పనులకి పార్టీ కార్యకర్తల చేత, పార్టీ కార్యకర్తే ముఖ్య అతిథిగా, పార్టీ కార్యకర్తే ఏదైతే ప్రారంభికుడిగా అటు తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీరందరితో కూడా మే 20వ తారీఖు లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలకి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, నగర కమిషనర్ గారికి, రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులకి, ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కొన్ని పూర్తయినాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 303 పనులు ఈ వారం రోజుల పాటు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. ఈ ఒక్కరోజే 105 పనులు శంకుస్థాపన చేసుకున్నాం. 2 నెలల్లో పూర్తి చేసి అందిస్తామంటే దానికి ఎంతోమంది కారణం. అందరికీ ముఖ్యంగా ఈ విధంగా ఆశీస్సులు అందించినటువంటి భగవంతుడికి పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడితో అభివృద్ధి ఆగలేదు. ఇప్పుడు దాకా చేసింది గోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. నెల్లూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరు నగర కేంద్రానికి వలసలు వచ్చేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల కోసమో, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసమో, చిన్న చిన్న వ్యాపారాల కోసం, పెద్ద పెద్ద వ్యాపారాల కోసం, బిడ్డల చదువుల కోసమో, లేదా కాస్త కూలీ చేసుకుని జీవనం సాగించాలా, తమ జీవితాలని అభివృద్ధి పదంలో ముందుకు సాగాలా అని కోరుకునే వ్యక్తులు ఒక్క నెల్లూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒంగోలు, కడప, చిత్తూరు జిల్లా నుంచి కూడా నెల్లూరు జిల్లాకి వలసలు వచ్చేవారంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే వస్తూ ఉన్నారు. ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే కాస్త తక్కువ ధరకి ఇక్కడ బాడుకి ఇళ్ళు దొరుకుతాయి, కాస్త తక్కువ ధరకి సొంతలు కట్టుకోవాలంటే స్థలాలు దొరుకుతాయి కాబట్టుకుంటున్నారు. కాబట్టి నానాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. శివారు కాలనీల్లో అనేక చోట్ల రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సౌకర్యం రావాలా. దానికోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ ఇంకా చేయాల్సింది కూడా నాకున్నటువంటి అన్ని రకాల అవకాశాల ద్వారా, అన్ని రకాల ప్రయత్నాల ద్వారా ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలను చేస్తానని, మీ అందరి ఆశీస్సులు స్థానిక ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నాకు, తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, ఖజానాలో ₹1 డబ్బు లేకున్నా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాల నిధులు కేటాయిస్తూ, మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, మరోపక్క దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.
అమరావతిని నిర్మిస్తూ అద్భుత రాజధానిని, పోలవరం రాష్ట్ర రైతాంగం దిశ మార్చే పోలవరం ప్రాజెక్టుని వేగంగా పనులు చేస్తూ మరీ ముఖ్యంగా మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని, చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాల సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. వస్తున్నాం. ఏమంటారు? ఈరోజు దేశంలోనే ఎక్కడ లేని విధంగా 105 శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పారు? ఇప్పుడు దాకా చెప్పిందే, కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు దాకా చెప్పిందే 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్తున్నాను. ఈరోజు శంకుస్థాపనలు చేసామంటే టెంకాయ కొట్టాము, ఫోటోలు వాళ్ళు వచ్చారు, వీడియోలు తీశారు, అతల పనులు జరిగాయా లేదా, దీన్నే వ్యతిరేకం. మీకు తెలుసు 8 నెలల్లో మీరు వచ్చారు అన్ని కార్యక్రమాలకి. టెంకాయ కొట్టామంటే పని పూర్తి కావాల్సిందే. ఈ రోజు దాకా టెంకాయలు కొట్టిన 80% పనులు పూర్తయినాయి, 20% నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి కూడా అంతే. ప్రతిరోజు దీన్ని పర్యవేక్షిస్తా. 17వ తారీఖుతో పూర్తవుతాయి. 17వ తారీఖుతో ఈ శంకుస్థాపనలు పూర్తవుతాయి. 23, 24 తారీఖుల్లో గడప గడప కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం 1, 2, 12 డివిజన్లు ప్రారంభమవుతుంది. అదే తేదీల్లో 23, 24 నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క డివిజన్లో నేనే స్వయంగా పర్యవేక్షించి అన్ని పనులు ఎక్కడ హంగు ఆర్భాటాలు లేకుండా నేనే పర్యవేక్షిస్తా. అధికారులకు కూడా స్పష్టంగా చెప్పాం, నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడితే అధికారులు బాధ్యత తీసుకోవాల్సిందే. తనా మన తేడా లేదు, దాంట్లో రెండో ఆలోచన లేదు. నేనే పర్యవేక్షిస్తా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు లేకుండా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన వ్యక్తులు కూడా ఓటేసుకున్నారు, నచ్చిన పార్టీకి ఓటేసుకున్నారు, తప్పు లేదు. కానీ ఎన్నికలు లేని వేళ ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు నిజమైన అర్హుడికి అందాల. నిజమైన అర్హుడికి చంద్రబాబు గారు ఇచ్చే సంక్షేమం అందాల. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యేగా నాకుండే బాధ్యత అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు కావచ్చు, కాలువ కావచ్చు, కరెంటు కావచ్చు, తాగునీటి పైపులైన్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, వీటన్నిటి కోసం చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను.